హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అరవిత్ అయితే మార్నింగే రైమ్స్ చెప్తున్నాడు, వినండి. చాలా అంటే చాలా బాగా చెప్తాడు. ఒకసారి చెప్తే క్యాచ్ చేస్తాడనమాట. కానీ బ్రతిమాలుకోవాడి, వాడు ఒక్కడే ఉన్నప్పుడే పాడుకుంటాడు. ఓపెన్ యువర్ మౌత్. ఓపెన్. ట్వింకిల్ ట్వింకిల్ చెప్పు. అప్ అబోద వెరీ గుడ్. చిట్టి చిలకమ్మ, చిట్టి చిలకమ్మ కూర్చో కూర్చో. కాదు, చిట్టి చిలకమ్మ. గుట్టుకుమన్నా ఇంకా అది అయిపోయిన తర్వాత పునరుత్ వాళ్ళ డాడీ వచ్చారనమాట. టీ పెట్టమని అడిగారు. ఇంక పెట్టించిన తర్వాత మళ్ళీ డ్యూటీ దిగడానికి వెళ్ళారనమాట. టీ అయితే తాగేసి ఉప్మా చేస్తున్నాను. పునరుత్ ఆకలి అవుతుందంటే, లేదంటే పని చేసుకుంటా ఉన్నాను అనమాట. కొంచెం ఆగి చేద్దాంలే అని. టైం 10:30 అయింది. అప్పటి వరకు వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాడు ఆడుకొని. ఇంకా రైమ్స్ చెప్తేనే తీసుకెళ్తానంటే చెప్పాడు అనమాట పొద్దున్నే అవన్నీ. ఇంకా ఉప్మా అయితే నేను పని చేసుకుంటున్నా, దులుపుదామని ఇల్లంతా. ఇంకా పునరుత్ వచ్చి ఆకలి అవుతుందంటే ఇంకా ఉప్మా చేశాను అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. అసలు ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారనమాట. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చాలామందికి ఉప్మా నాకు తెలిసి నచ్చదు. నేను కూడా ఫస్ట్లో తినేదాన్ని కాదు. ఓన్లీ గోధుమ రవ్వ ఉప్మా ఎప్పుడన్నా ఒకసారి చట్నీ ఉంటే తినేదాన్ని. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఒక టమాటో పండింది బాగా, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాము సన్నగా. నాకు ఉల్లిపాయ పై లేయర్ అంతా తీయపోతే అసలు కట్ చేయబుద్ది కాదు, ఎందుకో తెలీదు. ఫస్ట్ నుంచి అలా పై లేయర్ తీసిన తర్వాతే కట్ చేస్తాను. ఇంకా పునరుత్ నేను ఎక్కడ పని చేస్తుంటే అక్కడికే వచ్చి కూర్చుంటాడు అనమాట ఖచ్చితంగా. ఇంకా నేను అంతలోపు తాలింపు అయితే వేసేసాను. తాలింపు నూనె వేసేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేయాలి. అవి కొంచెం వేగిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఒకసారి వేసుకోవచ్చు. అందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను. ఇంకా ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి కొంచెం మగ్గేటట్టు. అదిగోండి సాల్ట్ ఒక్కటి వేసుకుంటే చాలు. కొంతమంది రవ్వనైతే ముందే కొంచెం వేయించుతారనమాట, ఇట్లా ఫ్రై చేస్తారు. ఆయిల్ ఏమి వేయకుండా ఉట్టి రవ్వని ఫ్రై చేస్తారు కొంచెము. అలా అయినా చేసుకోవచ్చు. దానికన్నా కూడా నాకు ఇలాగా చాలా బాగా అనిపించింది అనమాట. పునరుత్ కూడా చాలా బాగుందని చెప్పాడు. ఎమ్మి ఎమ్మి అనుకుంటా వాడే తిన్నాడు పెట్టిస్తే. బయట ఆడుకుంటున్నాడు అనమాట. అదే మీకు సౌండ్ వినిపిస్తుంది. సైకిల్ దొక్కుతున్నాడు. అందుకని ఇక్కడ చైర్ వేసుకొని కూర్చున్నాను అనమాట. పిల్లలు వాడి సైకిల్ లాక్కెళ్తున్నారని అడుస్తున్నాడు. ఇంకా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఏంటిదో తీసేస్తుంది అక్క అనుకోవద్దు. అదేంటంటే బోండాలు వేసాను మొన్న పునరుత్కి. అది ఆయిల్లో చిన్నది ఉండిపోయింది అనమాట. అది వస్తే తీసి పడేసాను ఆ పిండిది. ఇంకా నేను పని చేస్తుంటే అక్కడే కూర్చొని ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ అని ఏదో చెప్తున్నాడు పునరుత్ అయితే. తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలండి. నేనైతే ఒక చెంబు వాటర్ అయితే పోసాను. ఆ వాటర్ని కొంచెం సేపు మరగనివ్వాలన్నమాట. సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి వాటర్ పోసిన తర్వాత. నేనైతే అసలు సాల్ట్ చూడటమే మర్చిపోయాను. ఉప్మా అంతా అయిన తర్వాత అనుకున్న, అమ్మ సాల్టే చూడలే, ఎక్కువైందో తక్కువైందో అని. కరెక్ట్గా సరిపోయింది ఎలాగో. ఇంకా ఇలా మన రవ్వని సన్నగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. 1 గ్లాస్ రవ్వ అయితే పోసానండి. ఒక చెంబు వాటర్కి 1 టీ గ్లాస్ రవ్వ అయితే పోసాను. చాలా బాగుంటుంది అనమాట. మరీ గట్టిగా ఉండదు, మరీ ఇదిగా ఉండదు అనమాట. కొంచెము ఇదిగా వాటరీగా ఉన్నప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను. అంటే చూపిస్తాను చూడండి. అలా చేసుకుంటే మనం తినే టయానికి కొంచెం బాగుంటుంది, మరీ గట్టిగా అయిపోకుండా.
చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఉప్మా అయితే. దాంట్లో మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి. నా ఫోన్ ఇంట్లో మాకు లైటింగ్ సరిపోదండి వంట చేసే దగ్గర. అందుకనే ఫస్ట్ నేను వంట చేసే వీడియోస్ తీయాలంటే కొంచెం నాకు చిరాకుగా ఉంటుంది లైటింగ్ సరిపోక. ఫ్లాష్ లైట్ ఆన్ చేస్తేనే వస్తుంది అనమాట. ఫ్లాష్ లైట్ ఏమో బ్యాటరీ తక్కువ ఉన్నప్పుడు, ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు ఫ్లాష్ లైట్ రాదు. ఇలా ఉన్నప్పుడు అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు కనుక ఎలా ఉందో ట్రై చేసి ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.